అందరికీ నమస్కారం. కూటమి పాలనలో హిందూ ధర్మానికి, హిందూ దేవాలయాలకి గ్రహణం పట్టింది. ఈ రెండేళ్లలో అన్ని దేవాలయాల్లో వరుసగా అనేక పెద్ద పెద్ద ఘటనలు, అపచారాలు జరుగుతున్నా సరే కూటమి ప్రభుత్వం వాటన్నిటి మీద దృష్టి పెట్టకుండా కేవలం హిందూ దేవాలయాల భూములు కొట్టేయాలనేటువంటి ఒక కుట్ర చేస్తూ ఉంది. ఈ రోజున దేశంలో అయోధ్య రామ మందిరంలో నిధుల గోల్మాల్ జరిగిందని, 200 కోట్ల రూపాయలకు పైగా అయోధ్య రామాలయంలో అక్రమాలకు పాల్పడ్డారని దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. దాని మీద సిట్, సిబిఐ లాంటి ఎంక్వైరీలు విచారణ చేస్తున్నటువంటి ఈ సందర్భంలో అయోధ్య రామాలయంలో 200 కోట్ల రూపాయల నిధుల గోల్మాల్కే దేశవ్యాప్తంగా చర్చతో పాటు ప్రత్యేక దర్యాప్తు సంస్థలు, సిట్ సీనియర్ అధికారులు విచారణ చేస్తుంటే ఆంధ్రప్రదేశ్లో 2 లక్షల ఎకరాలు హిందూ దేవుళ్ళ భూములు కొట్టేయడానికి కూటమి ప్రభుత్వం ఈ రోజున అతి పెద్ద స్కామ్కి తెరలేపింది. 2 లక్షల ఎకరాల భూముల్ని అన్యాక్రాంతం చేయడానికి ఈ ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తుంది. దీని మీద ఎవరు ఎందుకు మాట్లాడట్లా? దేశంలో ఇంతకన్నా పెద్ద స్కామ్ ఏమన్నా ఉందా? 200 కోట్ల రూపాయలు అయోధ్య రామాలయంలో నిధులు పక్కదారి మళ్ళితేనే పెద్ద దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది కదా. మరి ఆంధ్రప్రదేశ్లో దేవుళ్ళకు సంబంధించినటువంటి 2 లక్షల ఎకరాల భూముల్ని అన్యాక్రాంతం చేయాలని, ప్రైవేటు వ్యక్తులకి కట్టబెట్టాలని, తద్వారా వేల లక్షల కోట్ల రూపాయలు కొట్టేయాలని చంద్రబాబు గారి కూటమి ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తుంటే ఎవరు ఎందుకు మాట్లాడట్లా? ఇది స్కామ్ కాదా? ఇదే స్కామ్ కాదా అని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ నెల 6వ తారీఖునే నేను మాట్లాడా భగవంతుడు శాశ్వతం, సేవకులు మారుతూ ఉంటారు. దేవాలయాలకు చెందినటువంటి హిందూ దేవాలయాల ఇనాం భూముల్ని విలేజ్ సర్వీస్ ఇనాం భూములతో చూపించి 138,848 ఎకరాలు కొట్టేయడానికి కూటమి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుందని ఈ నెల 6వ తారీఖునే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడా. దేవాలయాల ఇనాం భూములు వేరు, విలేజ్ సర్వీస్ ఇనాం భూములు వేరని చాలా స్పష్టంగా చెప్పాం. నేను మాట్లాడి 20 రోజుల తర్వాత మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు, మహేష్ చెప్పే తప్పు, దేవుడి భూములు మేము 138,848 ఎకరాలని ప్రైవేటు వ్యక్తులు కట్టబెడతానికో, అన్యాక్రాంతం చేయడానికో ప్రయత్నం చేస్తున్న మాట నిజమే, కానీ 138,848 ఎకరాలు కాదు, 2 లక్షల ఎకరాలు మేము అన్యాక్రాంతం చేయబోతున్నామని చెప్పి, ప్రైవేటు వ్యక్తులకి కట్టబెడుతున్నామని చెప్పి నిన్నగాక మొన్న సచివాలయం సాక్షిగా దేవాదాయ ధర్మాదాయ శాఖ 2 సంవత్సరాలకు సంబంధించినటువంటి రివ్యూలో మాట్లాడారు. 2 లక్షల ఎకరాల భూములంట వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో దేవాదాయ శాఖలో పగతో కలిపేశారంట. ఎవరైనా చేయగలరా పని? ఎవరైనా సరే వ్యక్తిగత భూముల్ని దేవాదాయ శాఖలో కలిపేస్తే
ప్రైవేటు వ్యక్తులు ఎవరన్నా ఊరుకుంటారా? వాళ్ళ యాజమాన్య హక్కుల్ని దేవాదాయ శాఖలో కలిపేస్తే ఎవరన్నా ఊరుకుంటారా? జిల్లా కోర్టుకో, హైకోర్టుకో, సుప్రీంకోర్టుకి వెళ్తారు. లేదంటే ఎండోమెంట్ ట్రిబ్యునల్లో కేసులు వేసి వాళ్ళ యాజమాన్య హక్కుల్ని తెచ్చుకోవడానికి పోరాటం చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు కలిపేస్తే, వైసీపీ ప్రభుత్వం కలిపేస్తే ప్రైవేటు వ్యక్తుల భూములు దేవాదాయ శాఖలో కలిసిపోతాయా? మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు దీని మీద సమాధానం చెప్పాలి. శతాబ్దాల ముందు చాలామంది దాతలు హిందూ దేవాలయాల ధూపదీప నైవేద్యాల కోసం, హిందూ దేవాలయాల్లో ఆచార వ్యవహారాల కోసం, హిందూ ధర్మ ప్రచారం కోసం భూముల్ని దేవుడికి విరాళాల కింద అందజేసి దేవుడి పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తేనే కదా అది దేవాదాయ శాఖలో ప్రాపర్టీ రిజిస్టర్లో నమోదవుతుంది. ఎవరు పడితే వాళ్ళని వచ్చి ప్రైవేటు వ్యక్తుల భూముల్ని దేవాదాయ శాఖ కింద రాస్తే ఊరుకుంటారా? కానీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు కొట్టేయడానికి కొత్త స్కెచ్ చేశారు. ఈ దేవాలయాల భూములన్నింటినీ కొట్టేయడానికి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు ఉన్నాయో, లోకేష్ గారి ఆదేశాలు ఉన్నాయో, పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలు ఉన్నాయో చెప్పాలి. రామనారాయణ రెడ్డి గారు కూడా బయటకు వచ్చి 2 లక్షల ఎకరాల భూముల్ని కొట్టేయడానికి అక్రమంగా దేవాలయాల ఆస్తుల జాబితాలో చేర్చారని మాట్లాడారు. ఇది దుర్మార్గం కాదా? ఒక్కసారి దేవాలయాల ఆస్తుల జాబితాలో ఒక ఆస్తి నమోదు అయిందంటే ఖచ్చితంగా దేవాలయానికి యాజమాన్య హక్కులు బదిలీ అయి ఉంటాయి. గిఫ్ట్ డీడో, హక్కు విడుదలో, రిజిస్ట్రేషను ఖచ్చితంగా చేసుంటారు. లేకపోతే దేవాదాయ ధర్మాదాయ శాఖ కిందకి ఆ భూములు రావు కదా. ఒక కొత్త అర్థం తీసుకొచ్చారు. దేవాలయాల ఇనాం భూముల్ని మీరు మారుస్తున్నారని మేము మాట్లాడితే ఇప్పుడు విలేజ్ ఈనాం సర్వీస్ భూములు కావు, జగన్మోహన్ రెడ్డి గారు అక్రమంగా నమోదు చేశారని చెప్తున్నారు. అసలు మీరు మాట్లాడే మాటలకు అర్థం ఉందా? మతుండి మాట్లాడుతున్నారా? బుద్ధి జ్ఞానం ఏమన్నా పనిచేస్తుందా మంత్రి రామనారాయణ రెడ్డి గారికి? బుద్ధి జ్ఞానం ఏమైనా పనిచేస్తుందా? ఈయనకి తోడు ఇన్ఛార్జ్ ఎండోమెంట్ కమిషనర్ రామచంద్రమోహన్. అసలు అతనికి దేవుడు భూములంటే చాలు, ఉత్తిదే దేవాదాయ శాఖ నుంచి తొలగించేస్తాడు. అతను వేల ఎకరాల భూముల్ని సింహాచలంలో చూసాం, మాన్సాస్ ట్రస్ట్లో చూసాం, అలాగనే తిరువూరులో జగన్మోహన వేణుగోపాల స్వామి ఆలయంలో చూసాం. దేవాదాయ ధర్మాదాయ శాఖకు చెందినటువంటి వేలాది ఎకరాల భూముల్ని దేవుడు ఆస్తుల జాబితా నుంచి తప్పించడంలో అతను ఘనాపాటి, సిద్ధహస్తుడు. దేవాదాయ ధర్మాదాయ శాఖలో అతను ఒక చీడ పురుగు, చెద పురుగు అని అనేక సందర్భాల్లో చెప్పాం కదా. రెడ్ బుక్ అండ చూసుకునే కదా మీరందరూ రెచ్చిపోతూ ఉన్నారు. ఇలాగా మనల్ని ఎవడేం చేయలేడు, మనం ఎట్లాగన్నా దేవుడు భూములు కొట్టేచ్చనే కదా మీరు ఇంత దుర్మార్గానికి పాల్పడతా ఉన్నారు. రామచంద్రమోహన్కి పూర్తి స్థాయి అండదండలు ఇస్తున్నటువంటి వ్యక్తే నారా లోకేష్ గారే. పదే పదే ఇన్ఛార్జ్ కమిషనర్ రామచంద్రమోహన్ కలిసేటువంటి మంత్రి గారు ఎవరున్నారంటే వారు నారా లోకేష్ గారే. మరి అయోధ్య రామాలయానికి మించినటువంటి ఘటన ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ ఉంటే నేను సనాతన ధర్మాన్ని పాటిస్తానని, చాతుర్మాస దీక్ష పాటిస్తానని చెప్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు మీరు ఏం చేస్తూ ఉన్నారు? హిందూ దేవాలయాల భూముల్ని, హిందూ సత్రాలు ట్రస్టుల భూముల్ని
2 లక్షల ఎకరాల భూముల్ని మీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, కూటమి ప్రభుత్వం కొట్టేయాలని చూస్తూ ఉంటే మీరు మౌనంగా ఉన్నారంటే మీకు అందులో వాటా ఉందని, భాగస్వామ్యం ఉందని కదా అర్థం. మీరు ఎందుకు మాట్లాడరు? మీరు ఇప్పుడు వెళ్ళి ఎందుకు దుర్గగుడి మెట్లు కడగరు? ఇప్పుడు ఎందుకు ప్రాయశ్చిత్త దీక్ష చెయ్యరు అని పవన్ కళ్యాణ్ గారిని కూడా సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. అట్లాగనే హిందూ దేవాలయాలకు చెందినటువంటి భూముల్ని అన్యాక్రాంతం చేస్తున్నారని బీజేపీ నాయకులు అన్ని కలెక్టరేట్లో రాష్ట్ర వ్యాప్తంగా వినతి పత్రాలు ఇచ్చారు కదా మార్చిలోనే. మరి ఈ 3 నెలల నుంచి మీరు ఎందుకు మౌనంగా ఉన్నారు? మాధవ్ గారు, మీకు బాధ్యత లేదా? హిందూ దేవాలయాల భూముల్ని కాపాడే బాధ్యత బీజేపీకి ఉందా లేదా? మాధవ్ గారు ఎందుకు మౌనంగా ఉన్నారు? మీకు కూడా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గారులతో పాటు మాధవ్ గారికి కూడా ఇందులో వాటా ఉందా అనేది సమాధానం చెప్పాలి. మాధవ్ గారికి కూడా వాటా ఉందా? సమాధానం చెప్పాలి. స్వామీజీల మౌనం దేనికి? ఈ మధ్యలో తిరుపతిలో కూడా మీటింగ్ పెట్టారు. ఏమనంటే వైసీపీని తిట్టడం, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శ చేయడం. ఇప్పుడు మీరు హిందూ దేవాలయాలకి, హిందూ ధర్మానికి, హిందూ సత్రాలకి, హిందూ ట్రస్టుల భూములు 2 లక్షల ఎకరాల భూముల్ని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టి అన్యాక్రాంతం చేసి తద్వారా కొట్టేయాలని చూస్తున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గారుల కూటమి ప్రభుత్వం మీద స్వామీజీలు ఎందుకు మాట్లాడట్లా? మీరు ఎందుకు మౌనంగా ఉన్నారని మిమ్మల్ని ప్రాధేయపడి అడుగుతా ఉన్నాం. దీని మీద మీరు స్పందించాలి. అట్లాగనే నిన్న మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు షిరిడి సాయిబాబాని భగవంతుడు కాదని, మరి సాయిబాబా ఆలయాల్లో, మందిరాల్లో హిందూ ఆచారాల ప్రకారం పూజలు జరగవని మీరు మాట్లాడారు. ఇంతకన్నా దుర్మార్గం ఏమైనా ఉందా? కోట్లాది మంది భక్తులు నమ్మి కొలిచే సాయిబాబా మీద కూడా, భగవంతుడు సాయిబాబా మీద కూడా అనుచిత వ్యాఖ్యలు చేసే స్థాయికి మీరు పోయారంటే మీకు అధికారం ఏ స్థాయిలో తలకెక్కిందో ఒకసారి అర్థం చేసుకోవచ్చు. మీరు ప్రార్థనా మందిరాలకు వెళ్ళండి. వెళ్తే అక్కడ హిందూ ఆచారాల ప్రకారమే హారతిస్తారు, తీర్థ ప్రసాదాలు ఇస్తారు, చటారి పెడతారు, హోమగుండం ఉంటుంది, కొబ్బరికాయ వేస్తారు. ఇవన్నీ ఏ ఆచారం? రామనారాయణ రెడ్డి గారు మీరు సమాధానం చెప్పాలి. అధికారం ఉందని భగవంతుణ్ణి కూడా తగ్గించేలా మీరు సాయిబాబా మీద మాట్లాడారంటే మీరు ఖచ్చితంగా వ్యతిరేక ఫలితాలు అనుభవిస్తారు. కూటమి ప్రభుత్వం దేవుడి చేత ఖచ్చితంగా శిక్షింపబడుతుందని కూడా హెచ్చరిస్తా ఉన్నా. అందరికీ నమస్కారం. కూటమి పాలనలో హిందూ ధర్మానికి, హిందూ దేవాలయాలకి గ్రహణం పట్టింది. ఈ 2 ఏళ్లలో అన్ని దేవాలయాల్లో వరుసగా అనేక పెద్ద ఘటనలు, అపచారాలు జరుగుతున్నా సరే కూటమి ప్రభుత్వం వాటన్నిటి మీద దృష్టి పెట్టకుండా కేవలం హిందూ దేవాలయాల భూములు కొట్టేయాలనేటువంటి